ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వచ్చి పక్కన మాచారం కృష్ణయ్య. నేను చర్మకారుల సంక్షేమ సంఘం మండల్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నా. మేము గత ప్రభుత్వం హయాంలో అంటే 2003లో 200 మందిని ఎస్సీలము అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎర్రశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఒక 200 మందికి మరి ఎస్సీ వాళ్ళనందరినీ సమకూర్చి మలుపు లెదర్ పార్క్ అండ్ లిడ్ క్యాప్ అనే సంస్థ ద్వారా మాకు జడ్చల్లో 200 మందికి ట్రైనింగు, వివిధ రకాల చెప్పులు, బెల్టులు, అట్లాగే తోలుతో సంబంధించినటువంటి వస్తువులు మాకు నేర్పించడం జరిగింది. నేర్పించి నేటికి 2003 ఇదొక 2004 అంటే మాకు 14-15 ఏళ్ళు అయికొస్తుంది. మరి మాకు ఇక్కడ ఒక రూమ్ కట్టించిర్రు, ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిర్రు. మాకు ఇచ్చి లోన్ సదుపాయం కల్పిస్తాం. అక్కడ 25 ఎకరాలు పోలేపల్లి సెజ్జులో మీకు ఇస్తామని చెప్పిండ్రు. ఒక రూమ్ కూడా కట్టించారు, యంత్రాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఒక నెల వరకు ఇంట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. నెల లోపలనే మళ్ళీ అంతలోనే మరి ఎట్లా అయిందో ఏమనుకున్నారు ఆఫీసర్లు, వాళ్ళు వెళ్ళిపోయినరు. మేము కూడా ఆ రోజులు వస్తలేరు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ఫారం ఉండే, ట్రాన్స్ఫారం దొంగలు ఎత్తుకెళ్ళారు, షట్టర్ దొంగలు ఎత్తుకెళ్ళారు. చూడండి, ఇది దొంగల పాయమైంది. ఇది ఒక దొంగలకు నిలయమైంది. మరి ఇది 25 ఎకరాలు అంటుర్రు, ఇది కబ్జాకు గురవుతుంది. మరి మేము 250 మంది 300 మంది చెన్నై పోయి వచ్చిన వాళ్ళం ఉన్నాం, జడ్చర్ల ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం ఉన్నాం. మరి మాకు ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఆదుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ సార్ దృష్టికి ఎన్నోసార్లు మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మీరెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వెళ్ళిపోయి ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోయి ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం. ఆయన అస్సలు పట్టించుకోలేదు. 25 ఎకరాలు అని చెప్పిండు ఆ రోజు మాకు ఇచ్చినటువంటి కాగితం ఇచ్చినటువంటి మాకు ఎవరు కలెక్టర్ జగదీశ్వర్ గారు. మరి ఇప్పుడు ఏమో ఇప్పుడున్న ఉషారాణి గారు, అప్పుడున్న ఉషారాణి గారు మరి ఇప్పుడు పోయి అడిగితే ఎంఆర్ఓ కానీ పోయి అడిగితే ఏమంటారు అంటే 5 ఎకరాలు ఏముంటుంది, కొలుస్తాము, చేస్తాము, చూస్తాము, చేస్తాము అంటారు. మరి కోట్లకు పడిగెత్తున్నటువంటి ఈ ఏరియాలో మరి మాకు దళితులకు ఇంత అన్యాయం చేయడం ఎంత సౌభావం. మరి మీరు దయచేసి మా మీద, మా దళితుల పైన దయ ఉంచి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, మేము మా కుటుంబాలంతా ఇవి చినిగిపోవడానికి దగ్గర అవుతున్నాయి. మా బతుకులు కూడా చినిగిపోయినాయి, కొంతమంది కూడా చనిపోయిన ట్రైనింగ్ పొందిన వాళ్ళు. మరి మాకు ఎటువంటి ఉపాధి లేదు. మేము ఈరోజు ఇంటికాడ ఈ కాగితాన్ని చూసుకుంటూ కూర్చుంటున్నాము. మరి ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారు అయినా స్పందించి మాకు న్యాయం చేయాలని, ఈ ఎమ్మెల్యే గారు అనూద్ రెడ్డి గారు కూడా మమ్మల్ని పట్టించుకొని ఈ పోలేపల్లిలో 25 ఎకరాలని కబ్జా కాకుండా దీన్ని పించింగ్ చేయాలని, ఇక్కడ కొంతమందిని మేము ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులని మాకు సెక్యూరిటీగా పెట్టాలని, ఇక్కడ మాకు ఇక్కడ సదుపాయాలు కల్పించి మళ్ళీ ప్రారంభించి మాకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని ఒక ప్రకటన ద్వారా కోరుతున్నాం సార్. ఇక్కడ మాది పొలం పోయింది. అయితే పొలం బాజు పొలం ఇస్తున్నారు సార్. పొలం బాజు పొలం ఇప్పిస్తానే మళ్ళీ అది కూడా ఇయ్యలేరు. ఇవ్వకపోతే అట్లా మేము కొన్ని రోజులు పెండింగ్లో పెట్టుకున్నాం. అంటే మేము పైసలు తీసుకోమని చెప్పినాం సార్. తీసుకోమంటే ఇక ఈ సుదర్శన్ రెడ్డి ఇలా తీసుకుపోయి మాకు ఏదో గైబ్ చేసి పైసలు ఇప్పించారు. ప్లాట్లు ఇప్పిస్తాను, ప్లాట్లు కూడా ఇప్పియలే. మాకు ఇప్పుడు 10-15 మంది ప్లాట్లు రావాలి. 25 ఎకరాల పొలం ఇది, అందరిది పొలం. 5 ఎకరాలు సార్, మాది 5 ఎకరాలు. ఇక మాకు ఇక్కడ జాబులు ఇస్తా అన్నారు, జాబులు చేస్తామన్నారు. మీకు ఇంట్లో పర్మనెంట్ ఒక జాబ్ చేపిస్తామన్నారు. అది లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి కంపెనీలలో తీసుకుంటలేరు. ఏజ్ అయింది మీరు తీసుకోమని అంటున్నారు. కావాలి బాలయ్య, పోలేపల్లి. ఇక్కడ చెన్నై ట్రైనింగ్ తీసుకుపోయిండ్రు.
ఇక్కడ 25 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడు మాదే. తీసుకొని ఇక్కడ కంపెనీ కట్టించి ఇక్కడ పని కల్పిస్తామని మాకు చెప్పిండ్రు. అందులో పోయినాం. మాకు లోన్ ఇస్తామన్నారు. లోన్ ఏది ఏమైనా ఈ సర్టిఫికెట్లు తీసుకొని చూసుకుంటా కూర్చున్నాం. ఆడ చెప్పులు కూడా చేసి కొన్ని కూడా వచ్చినాయి, చెప్పులు కూడా ఉన్నాయి. మస్తు ఆడ చూపించిండ్రు. ఆ ట్రైనింగ్ మాత్రం ఒక 20 మంది పోయినాం. ఇక తెలియదు సార్ మాకు ఇక్కడ ఎవరిచ్చి ఎవరు తీసుకుపోయినా కూడా తెలియదు. మాప లేపేసి అంతా దొంగలు సార్. మనం ఏం చేస్తాం. ఓ వాచ్మెన్ ఉండే ఇంతకుముందు, ఆయన కూడా వెళ్ళి కొట్టారు. అప్పుడు అవన్నీ ఉన్నాయి. పోలేపల్లి 10 మంది, మాచారం 10 మంది. ఇక్కడ ఒకసారి వచ్చి జెండా ఎగిరేసి ఇట్లా మాకు అందరికి జమ చేసి మీకు లోన్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, మీకు పని కల్పిస్తా, అది కల్పిస్తా అని చెప్పి 2 సార్లు జెండా ఎగిరేసి తర్వాత ఆ సారు ఇక్కడ వాచ్మెన్ లేడు, ఆయన కూడా ఎవరు కనవాలి, ఇంతవరకు ఎవరు లేరు. ఇట్లా అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.